అందరికీ నమస్కారం. మీ వెంకటేశ్వరరావు చవాకుల. ఈ లోకంలో మంచివారెవరు, మంచిగా నటించేవారెవరు? మంచివారు ఉంటారు, మంచిగా నటించేవారు ఉంటారు. ఈ మంచిగా నటించేవారు అనేది శత్రువుల కన్నా ప్రమాదం, చెడ్డవారి కన్నా ప్రమాదం. మనం ఐడెంటిఫై చేసుకోవాలి, గుర్తించాలి. ఎలా గుర్తించడం అనేది చాలా కష్టం. కానీ చిన్న లాజిక్ చెప్తాను. మంచిగా నటించేవారు వాళ్ళ అవసరం ఉన్నంతసేపు మంచిగా నటిస్తారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. మనం పట్టించుకోరు, మనం పక్కనెట్టేస్తారు. కానీ మంచివారు మాత్రం మనతో అవసరం ఉన్నా లేకపోయినా సరే మన శ్రేయస్సు కోరుకుంటారు, మనతో మంచిగానే ఉంటారు. ఈ 2 పాయింట్లు మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మంచిగా నటించేవారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపు మంచిగా ఉంటారు మనతోటి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏ పని చెప్తే అది మనం చేస్తే వాళ్ళకు అనుకూలంగా ఉన్నంతసేపు, వాళ్ళని ప్రశ్నించినంతసేపు మంచిగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలంగా మనం లేమో మన శత్రువులు అయిపోతాం. ఆ మంచితనం అనేది బయటపడింది. ఈ రోజున మంచిగా నటించడం అనేది ఒక స్కిల్ అయిపోయింది. అది మొత్తం లోకంలో అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజం మంచిగా నటించే వాళ్ళు ఉన్నారు తప్ప మంచివారు కనబడట్లేదు. ఇది ముందు మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ ముసుగులోనే మోసపోతూ ఉంటాం. ఈ ముసుగులోనే అన్నీ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఆడు నన్ను ఎలా చేసాడు, ఆడి సంగతి చూడాలి, ఆడు అంత చూడాలి. ముందే జాగ్రత్త పడాలి. ముందే మనం జాగ్రత్త వహించి ఈ మంచిగా నటించేవారు ఎవరో, మంచివారు ఎవరో గుర్తించి ఈ నటించేవారికి దూరం పెట్టాలి. ఈ నటించేవారిని చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. వీళ్ళు మనకి ఎంత ప్రమాదకరం అంటే ఒక్కోసారి మనల్ని రోడ్డుకి ఇడ్చేస్తారు, మనల్ని బోడుగుండు చేసేస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మంచిగా నటించేవారు చాలా 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 ప్రమాదం. గుర్తుంచుకోండి, జాగ్రత్త వహించండి.